వెల్కమ్ టు శ్రీలలిత రాణి ఛానల్. శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఆ జగన్మాత అయిన పార్వతీదేవి వినాయకుడిని ఈసారి ఇలా రెడీ చేసి పంపించింది మా ఇంటికి. మూషిక వాహనం ఎక్కి సిద్ధి బుద్ధి సమేతంగా ఏనుగులను కూడా వెంట పెట్టుకొని మా ఇంటికి బొజ్జ వినాయకుడు బయలుదేరి వచ్చేసాడు. ఈ వినాయకుడు నా ఫ్రెండ్ ఇచ్చింది, తనకు తన ఫ్రెండ్ ఇచ్చిందంట. అలా 3 చేతులు మారి మా ఇంటికి విచ్చేశాడు. బొజ్జ గణపయ్య మాత్రం పార్వతీదేవి ఒడిలోనే కూర్చున్నట్టు రెడీ అయిపోయాడు. మా ఇంట్లో మాత్రం నేను చూసేసరికి ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ బొజ్జ వినాయకుడికి ఉండ్రాలన్నా పాయసం అన్నా చాలా ఇష్టం. అందుకని ఉండ్రాల పాయసం చేశాను. నా శక్తి కొలది 5 రకాల పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను ఆ బొజ్జ వినాయకుడికి. నైవేద్యాలు రుచి చూడకుండా చేస్తాం కదా, ఆ దేవుడి కోసం చేస్తాం కదా, అందుకోసమేనేమో అంత కమ్మగా ఉంటాయి. వంటలు ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇంకా పూజకు కూర్చున్నాను. వినాయకుడి వ్రతకల్పం అష్టోత్తరం చదువుకొని మంగళహారతి ఇచ్చుకున్నాను. ఏ విఘ్నాలు లేకుండా చూడమని ఆ గణపయ్యను ప్రార్థించాను. నాతో పాటు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఏ విఘ్నాలు లేకుండా జీవితం హ్యాపీగా సాగాలని కోరుకుంటున్నాను. వినాయకుడు ముందు బింగిళ్ళు తీస్తే వినాయకుడు చాలా సంతోషిస్తాడు, తృప్తి చెందుతాడంట. అందుకని మా ఇంట్లో వాళ్ళందరము మేము వినాయకుడి ముందు బింగిళ్ళు తీసాము. పూజంతా అయిపోయాక వినాయకుడి ముందు ఉన్న అక్షంతలు తల మీద వేసుకోవాలి. ఎలాంటి నీలాపనిందలు తగలకుండా ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించుకోవాలి. లోకంలో మొదటి పూజలు అందుకుంటున్న విఘ్నేశ్వరుడికి జై బోలో గణేష్ మహారాజ్కి జై.